Those hands you hold on to holds your heart forever. Those eyes you gaze into holds your love forever. ఎరా కొంచెం మెల్లిగా తోలరా. ఓకే సార్. ఫాదర్ వచ్చేసారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. మార్నింగ్ మార్నింగ్. Around here's to days of smiles forever. All around dreams and hopes and అవునవును. ఏంటి ఫాదర్ ఇది? మీ ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమన్నా ఇలా చూడు, నేను ఒక ఫాదర్ని, నేనేం టైలర్ని కాదు. కుటుంబీకుడు అని సహాయం చేద్దాం చూస్తే ఇదిగో పట్టుకో. అది నా దగ్గర ఇవ్వండి, నేను చూస్తాను. ఇదిగోండి. అద్భుతం, చాలా బాగుంది కదా. మా కాలంలో ఇదంతా ఏదీ లేదు. ఇప్పుడు చూడు, సూపర్ గా ఉంది కదా. బేబీ అమ్మా, ఇప్పుడు వేసుకున్నా కూడా నువ్వు బాగుంటావులే. మీకు దీంట్లో ఏం సందేహం ఫాదర్? ఇలా చూడమ్మా, ఇది తీసుకెళ్లి పెళ్లి కూతురికి అమ్మా. Behold the lady, a flower of glory, the flower of beauty, this flower. Behold the lady, a flower that's truly a flower seen rarely, this flower. Oh yeah, she's there, sweet and so fair. She's always there, forever there. అరే ఏంటిది, ఆయన ఈ సమయంలో వచ్చారేంటి? అల్లుడింటి నుంచి వచ్చారు? ఈ పెళ్లి జరగదు. సిజిన్ కనబడ్డం లేదు. జాన్, నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఫోన్ చేసి పారిపోయాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఫాదర్. మీ కొడుకు 3 సంవత్సరాల ముందు చెప్పొచ్చు కదా, తనను ప్రేమించి ఇప్పుడు వచ్చి. మనం గొడవపడి ఎటువంటి ప్రయోజనం లేదు. వాడిలా చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు. ఈ పెళ్లి మనం తీసుకున్న నిర్ణయం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కదా. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. అయితే ఒక పని చేయి, నువ్వు వచ్చిన వాళ్ళ దగ్గర నిజం చెప్పు. తనతో నేను మాట్లాడతాను. ఏమండి, స్టెఫీ డోర్ తెరవట్లేదు, త్వరగా రండి. ఎవరు? పదండి, పదండి, త్వరగా. ఓరి దేవుడా, ఏం చేస్తుంది ఈ పిల్ల? స్టెఫీ, తలుపు తీయమ్మా. ఏమున్నా తలుపు తెరిలా చూడు.
బయటకు రా అమ్మా. చెప్పేది విను. కాస్త బయటకు రా అమ్మా. బయటకు రా తల్లి. చెప్తున్నాను కదా, బయటకు రా. తలుపు తెరువు. వెళ్ళి చెప్పు. బంగారం, గుండె పగిలి గువ్వ ఎగిరే గమ్యమేదే లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్. గుండె పగిలి గువ్వ ఎగిరే గమ్యమేదే ఇది కని విని ఎర్రదని ఒక కథయా. రే కనిపెట్టావా? బ్యానెట్ ఎలా ఓపెన్ చేయాలో కనిపెట్టావా? చూడరా, ఈ డోర్ ఓపెన్ చేయడానికి గంటన్నర పట్టింది. ఇందులో బ్యారెట్ వేరేనా? పెళ్లి ఎన్ని గంటలకి? 9:30కి. రే ఇదంతా జరుగుతుందా? అంతా బానే జరుగుతుందిలే, మన ఇద్దరం నడిచెళ్లాల్సి వస్తుంది. నీకు డీజిల్ ఫుల్ చేయమని చెప్పాను కదా, చేసావా? డీజిలా? అయితే ఈ బండికి పెట్రోల్ కదా? పెట్రోలా? నీ అవ్వ నిన్ను. అది రేయ్, వెళ్తుంది పెళ్లి కూతురే కదా? తను ఎక్కడికి వెళ్తుందిరా? ఏమోరా. ఈ రోజు ఇక్కడ జరగబలే అమ్మాయి యొక్క కళ్యాణం. వరుడే తరలి రానే రాడే, అందుకు ఎవరు కారణం? పేల హృదయం డీల పడలే గాయపడే, ఇది ఒక సాడ్ స్టోరీ. మంతారే నా పగతీరే నా వేటుకు తను ఇక సిద్ధమురా. విధిలీలా తలరాధా తలపాలా బ్రహ్మ వెరుపేలా భయమేలా ఉరకాలే చిరుతై. ఆ దూరం ఎంతైనా అనుపేదమ్మా నీకు. వెరుపేలా భయమేలా ఉరకాలే చిరుతై. బొమ్మ పడగా దుమ్ము తులుపు, లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్. బొమ్మ పడగా దుమ్ము తులుపు, ఇది కని విని ఎరగని ఒక కథయ. అదిరిపోయే బొమ్మ పడగా దుమ్ము తులుపు, లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్. బొమ్మ పడగా ఇది కని విని ఎరగని ఒక కథయ. ఎవ్రీబడి అరే మార్చుకో నువ్వే నీ రాతే, అరే ఇది ఒక పాఠం. అందరికి ఎత్తు పల్లం ఉంటే లైఫ్ ఎలా టైం లాస్. రేగేలే వచ్చు ప్రాబ్లమ్స్ పోతాయే ఉదయం వస్తే. రోజు వచ్చిపోయే కలలు నీతి బొడగై పేలిపోతాయి. ఇది ఆటలే నీ పయనమే, నీ కోపమే తీర్చే సాధనమే. చిరుగాయమే అరిమానులే అవి కావులే నీలో దోషములే. నువ్వంటే ఏంటో జగతికి చాటు, మీ ఎరచికితే వెయ్యవే వేటు. మనసులో అరి దచ్చుకోకు ఏడి జ్ఞాపకాలే చెరిపేయి. నేడు కాదు రేపుండి నీకై దూసుకెళ్ళు విన్ను నీదే. సాగిపోవే దడ 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 గన్నులోని బుల్లెటల్లే. పేల హృదయం డీల పడలే గాయపడే, ఇది ఒక సాడ్ స్టోరీ. మంతారే నా పగతీరే నా వేటుకు తను ఇక సిద్ధమురా. విధిలీలా తలరాధా తలపాలా బ్రహ్మ వెరుపేలా భయమేలా ఉరకాలే చిరుతై. ఆ దూరం ఎంతైనా అనుపేదమ్మా నీకు. వెరుపేలా భయమేలా ఉరకాలే చిరుతై. గుండె పగిలి
గువ్వ ఎగిరే గమ్యమేదే లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్ చేసుకోవచ్చులే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఉంటాను, బాయ్. ఒంటరిగా వచ్చావా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. చెప్పమ్మా. కీ బ్యాటరీ ప్రాబ్లం అంటే మీరే చెక్ చేయాలి. 2 వారాల ముందే సర్వీస్ ఇచ్చాను. బండి స్టార్ట్ అవ్వకపోతే రోడ్లోనే ఉండాలా? నేను ఇక్కడ బస్ స్టాండ్ ముందే ఉన్నాను. మీరు ఏదో చేయండి, త్వరగా కాల్ చేయండి. అనయ్య అనయ్య, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీ ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇవ్వడం కుదరదు. అరే కుదరదని చెప్పానుగా. కీ నాట్ డిటెక్టెడ్. ఇది భలే ఉందే. హలో హలో, ఇదిగోండి. థ్యాంక్స్ అలాట్. హలో, ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటే ఫోన్ పగలగొట్టేలా ఉన్నావే. ఇలా ఇవ్వు. అయ్యో, ఇలా చూడు, ఏడవద్దు. చూడు, నువ్వు ఫోన్ మెల్లగా ఇచ్చినా ఏం పర్వాలేదు. చూడు, ఏడవకు. 103 సార్. ఏడవద్దు, ఫోన్ మెల్లగా ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ సమస్య ఏంటి? సమస్య ఏం లేదు సార్. మీరు పెళ్లి చేసుకుని వెంటనే గొడవ పడుతున్నారా? అయ్యో, మేమేం పెళ్లి చేసుకోలేదు. నేను ఈ అమ్మాయిని ఇప్పుడే చూశాను. మరి ఈ అమ్మాయి ఎందుకని ఏడుస్తోంది? నేనేం ఏడిపించలేదు. ఎవరికో ఫోన్ చేసుకోవాలని నన్ను ఫోన్ అడిగింది, నేను ఇచ్చాను, అంతేగా. అలాగా అమ్మా? అంతేనా? తను నీతో ఏదైనా తప్పుగా నడుచుకున్నాడా? ఇలా చూడండి, అనవసరంగా నిందలు వేయకండి. ఎస్పీ రాజ్ కుమార్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. ఎవరో?
ఎస్పీ రాజ్ కుమార్. అయితే ఏం చేయమంటారు? నీ ఫ్రెండ్ ఎవరు ఏంటని నేను నిన్ను అడిగానా? అందరి దగ్గర ఒక కారణం ఉంటుంది. ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు అంటే మేమందరం భయపడాలా ఏంటి? అలాగంతా భయపడేవాడిని కాదు ఈ పోలీసు, అర్థమైందా? అడుగుతున్నారుగా. సార్ 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 మనిషిని చూస్తే పెద్దింటి కుర్రోళ్ళ ఉన్నాడు. ఇంతకు ముందు జరిగినట్టు మళ్ళీ జరగకూడదు. అలా అంటావా? జాగ్రత్తగా చూసి మాట్లాడండి. సరే, నేను చూసుకుంటాను. ఇలా చూడమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. మీ అంకుల్ అనుకోనే చెప్పు. పర్వాలేదు సార్. సారీ అంకుల్. ఈ అన్న నాకు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు. విన్నర్గా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఈరోజు నాకు పెళ్లి జరగాల్సిన రోజు, ఆ? కానీ పెళ్లి కొడుకు రాలేదు. ఇక్కడ త్రివేంద్రంలో ఉంటున్నాడు. అతనేదో పెద్ద సమస్యలో ఉన్నాడు అనుకుంటున్నాను. లేదంటే అతను ఈ విధంగా చెయ్యడు. వాడు పారిపోవడానికి కారణం తెలుసుకోవాలి కదా. నేను వాడిని కనిపెట్టాలి. ఓరి దేవుడా, ఏంటా సమస్య? ఎక్కడికి వెళ్తుందే? నా మనసు చాలా బాధపడుతుంది సార్. నా మూడు దూకింది సార్. ఏంటి మూడోటి అయ్యావా? చూడమ్మా, మీ ఇంట్లో నాన్నగారిది గానీ ఇంకెవరిదైనా నెంబర్ ఉందా? నేను మాట్లాడతాను. నేను ఇంట్లో చెప్పేసి వచ్చాను. ఆ? అమ్మా, ఒక పని చెయ్యి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడే చేసేదిని కదా. ఎందుకని ఇంత దూరం రావాలి? కరెక్ట్ గా చెప్పావు. ఏంటయ్యా కరెక్ట్? నువ్వు చెప్పమ్మా. వాణ్ణి నేనే కనిపెడతాను అంకుల్. ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళడమే మంచిదమ్మా. నా దగ్గర వాడు ఉండే అపార్ట్మెంట్ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను కనుక్కుంటాను. సిజీ నన్ను మోసం చేయడు. వాడి మీద నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. సార్ సిఐ. సార్, లేదు సార్. వెంటనే కనిపెడదాం సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. వల విసిరి వెతుకుతున్నాం సార్. పట్టుకోవా ఫోను. నేను చెప్పేది కాస్త వినమ్మా. ఎమ్మెల్యే తమ్ముడు కుదురు కనబడకుండా పోయింది. ఈ రోజు తనకు 17 ముగిసి రేపు 18 రాబోతుంది. అందువల్ల ఏంటంటే హ్యాపీ బర్త్డే రేప్ సార్. ఇప్పుడు అదేనమ్మా సమస్య. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే పోలీస్ స్టేషన్ కి తిన్నగా వెళ్ళు. ఇక్కడే పక్కనే ఉందమ్మా పోలీస్ స్టేషన్. మనం వాడిని కనిపెడతాం. భయపడకు. ఇప్పుడు నాకు ఈ అర్జెంట్ కేసు రాకపోయి ఉంటే నేనే వాడిని కనిపెట్టేవాడిని. ఇలా చూడండి సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? ఈ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలిపెడతారా? వస్తున్నా సార్, వస్తాం. వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలయ్యా. ఎలాగైనా అది లేదు కేసును సార్. పూర్తి చేయాలి. తప్పకుండా సార్. అన్నయ్య, థ్యాంక్స్. అన్నయ్య, నాకు ఒక హెల్ప్ చేస్తారా? నన్ను ఈ అడ్రస్లో డ్రాప్ చేస్తారా? ఇక్కడ వాళ్ళు చూస్తుంటే అంత సేఫ్గా లేదో అనుకుంటాను. కావాలంటే ఊబర్ బుక్ చేస్తాను. స్టేషన్ దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే? హలో, చెప్పరా? రే సిద్ధు, నువ్వు ఇచ్చిన ప్రపోజల్ ఉంది కదా, అది అప్రూవల్ అయింది. అది కన్ఫర్మ్ అయిందిరా. ఎప్పుడు? నాకు మీటింగ్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను. నీ మెయిల్ కొంచెం చెక్ చేయి. వావ్, థ్యాంక్ గాడ్. రే, లాటరీ వచ్చిందిరా. పార్టీ కావాలి. ఎప్పుడు ఇస్తావు? అవన్నీ చేయొచ్చు, ముందు అవనివ్వు. ఓకే, ఓకేరా. థ్యాంక్స్ రా. ఉంటాను. సూపర్. హలో, నీ దగ్గర అడ్రస్ ఉందని చెప్పావుగా? వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. హలో, మెల్లగా క్లోజ్ చేయొచ్చుగా? సారీ అన్నయ్య, మా ఊర్లో జీపే ఎక్కువగా ఉంటుంది. అలవాట్లో జరిగింది. సారీ. ఈ బండిలో అన్ని మెల్లగా చేస్తే చాలు. ఓకే.
సీట్ బెల్ట్ వేసుకో. ఏయ్ ఒక నిమిషం. చూడు, కొంచెం మెల్లగా లాగు, కొంచెం మెల్లగా. ఇదిగో ఇలా మెల్లగా లాగి. ఓకే సెట్. లేదు, మనం వెళ్దామన్నాను. ఓకే వెళ్దాం. అన్నయ్య, మీరు పెళ్ళికి వెళ్ళొస్తున్నారా? కోటు వేసుకునేందుకు అడుగుతున్నావా? నేను ఒక పెళ్ళికి వెళ్ళేస్తున్నానులే. అవును, ఆ కుర్రాడు ఉండే ప్లేస్ నీకు తెలుసా? ఫ్లాట్ అడ్రస్ మాత్రమే తెలుసు. ఆ. ఫోన్ ఆన్ అవని. ఆ, హలో మోటో. ఇది ఫ్లాట్ అడ్రస్. ఇది 10-15 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. వెళ్దాం, నాకు ప్రాబ్లం లేదు. దాన్ని ఆఫ్ చేయి, మ్యాప్లో వేద్దాం. థ్యాంక్స్. హలో స్టెఫీ, నువ్వు ఎక్కడున్నావు? ఎలాంటి పని చేస్తున్నావు నువ్వు? నేను వచ్చేస్తాను. ఎందుకని ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు? నేను వచ్చేస్తాను. నేను చావడానికి రాలేదు. ఎక్కడున్నావు ఇప్పుడు? ఇలా చూడు, ఇంకా నాకు కాల్ చేయకు. నేనే వచ్చేస్తాను చెప్పాను కదా. ఎక్కడున్నావో చెప్పమ్మా, మేము అక్కడికి వస్తాం. ఇలాగే ఫోన్ ఇలా చేస్తా ఉంటే మాట్లాడితే ఏ ఏం ప్రయోజనం అర్థం లేదు. లేదు. ఇలా చూడు, మీ నాన్నగారు ఇంతవరకు ఏమీ తినలేదు. నేను వచ్చేస్తాను. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రే, లెఫ్ట్ తీసుకోరా. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు స్టెఫీ. నేను తర్వాత కాల్ చేస్తా. హలో, ఇది నా చోటు, నేనుండే ఊరు. నేను ఏదో టెన్షన్లో అలా అనేసాను. సారీ. మ్యాప్ డైరెక్షన్ చూపిస్తే ఆ రూట్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. నా ఊర్లో ఎక్కడికి ఎలా వెళ్ళాలో మ్యాప్ కంటే నాకు బాగా తెలుసు. అర్థమైందా? అన్నయ్య, నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. టెన్షన్లో అనేసాను. సారీ. నాకు హెల్ప్ చేయడానికి వచ్చి మీకు ఇరిటేషన్ అయిపోయింది కదా. 3 ఇయర్స్గా వాడు నేను అంతగా ప్రేమించుకున్నా. కానీ ఈరోజు నాకొస్తున్న కోపానికి వాణ్ణి నాకేం చెయ్యాలో అసలు తెలియట్లేదు. నా కష్టం ఏంటో మీకు తెలుసు కదా. సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే. చూడు, నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. ఈ రాత్రిలోనా? ఏం పర్వాలేదు, అక్కడే వదిలేయండి. అదే పెద్ద విషయం. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు పారిపోయి వచ్చావా? లేదు, ఊరికే అడిగాను. నేను ఇంట్లో చెప్పేసే వచ్చాను. ఈ కాలం పిల్లలు కదా, తక్కువ అంచనా వేలేంగా. మీరేంటి అంకులా మాట్లాడుతున్నారు? అది ఈ కాలం పిల్లలు అన్నారు కదా, అందుకే.
ఏమైంది? బండి ఆ పక్కన ఆ? ఆపండి. ఆ. త్వరగా. ఏమైందమ్మా? ఏం లేదు, వాంతి వాంతి. వస్తాను తాతయ్య. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఎవరైనా వామిట్ చేసుకుంటే నాకు కూడా వామిట్ వస్తుంది. ఆ, మీరు వామిట్ చేశారు కదా, నాది పోయింది. అలాగా? ఆ, కొంతమందికి అంతేలే. ఇప్పుడు ఓకేగా? ఓకే. నేను కూడా ఓకేనే. పడదాం. హలో, ఏమైంది? ఏం లేదు. నువ్వు ఓకేనాగా? అయ్యో, ప్రాబ్లం ఎలా ఉంది? ఏమైంది? లేదు, పోలీసులు. అందుకని ఆ, నేను 2 పెగ్గులు వేసాను. అది బయటికి వచ్చేసింది కదా. అయినా స్మెల్ వస్తుంది. చూసుకుందాంలే. బండి తీయండి. కన్ఫర్మా? ఆ, ఆ. ఏంటి సార్, పెళ్లి పార్టీకి వెళ్ళొస్తున్నారా? ఏంటి సార్, మందు కొట్టారా? లేదు సార్. ముఖం చూస్తేనే అర్థమవుతుందా? లేదు, మేము దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అయితే సరే, ఊదేసి వెళ్ళండి. ఆ, ఆ. సార్ ఈయన ఎస్పీ రాజ్ కుమార్ ఫ్రెండ్. సార్, ఆ కారులో ఉంది రాజ్ కుమార్ సార్ ఫ్రెండ్ అంట. ఏంటో ఏదో విచారించి త్వరగా వెళ్ళమని చెప్పవయ్యా. సార్, ఇలాంటి చిన్న విషయాలకి రాజ్ కుమార్ సార్ పేరు చెప్పడం తప్పు సార్. సరే సరే, మీరు బయలుదేరండి. నువ్వెందుకు ఎస్పీ రాజ్ కుమార్ గారి పేరు చెప్పావు? ఆ టైంకి వేరే ఐడియా రాలేదు. ఇప్పుడు ఏంటి, వర్కౌట్ అయింది కదా. వర్కౌట్ అయింది. అంతే. చెప్పమ్మా. ఏంటయ్యా ఇలా చేస్తున్నావు? నువ్వింకా ఫోన్ చేయలేదు కదా? నీకేమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టాను. ఎంతసేపని వెయిట్ చేయను? ఇలా చూడు, నీకు ఆకలే వెయ్యట్లేదా? నువ్వు 8 గంటలకు వస్తానన్నావనే కదా అన్నీ చేసి పెట్టాను. నువ్వు త్వరగా వస్తే నేను మాత్రం వేసుకొని పడుకోవాలప్పా. అమ్మా, నువ్వు తినేసి పడుకో, వెయిట్ చేయొద్దు. అవును, ఆ తర్వాత నేను ఒంటరిగా తిన్నానని నా మీద నింద వేస్తావు. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంత వేడిగా వంట చేసి పెట్టాను. ఇలా చూడు, నువ్వు త్వరగా ఇంటికి రా అయ్యా, నేను ఎదురు చూస్తుంటాను. అమ్మా, వచ్చేస్తాను, కొంచెం లేట్ అవుతుంది. నువ్వు తొందరగా ఇంటికి రా, నేను ఒంటరిగా కూర్చొని తినలేను. అమ్మ, నువ్వు త్వరగా తిని మందులు వేసుకొని పడుకో అమ్మా. ఏం పర్వాలేదు, నువ్వు ఇంటికొచ్చాక
మనం వేడి చేసి తింటాం. అన్ని పనులు నేను వచ్చాక చేస్తానంటే ఎలాగమ్మా? నేనిప్పుడు ఏం తప్పుగా అన్నాను? వేడి చేసి తింటామని కదా అన్నాను. నువ్వెందుకు ఇంతగా కోప్పడుతున్నావు? సరే, నువ్వు త్వరగా పడుకుని నేను వచ్చేస్తాను. ఒక్క మాట కూడా విందు. ఈ ఊరు ఇంత వేడిగా ఉంది, మీరు ఎలా ఇక్కడ ఉంటున్నారు? నేను అప్పుడప్పుడు లుంగి కట్టుకుని ఇలా ఏసీ ముందు కూర్చుంటూ ఉంటానులే. నేను ఊటీలో ఉన్నాను కదా, ఆ క్లైమేట్ సెట్ అయింది. అందుకని ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను. అదే విషయం. ఊటీ అది మంచి ప్లేసే. టూర్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఎస్. ఇంతకుముందు ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళాను. అలాగా? నైస్. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, ఈ ఊటీలో ఉన్న వాళ్ళు టూర్కి ఎక్కడికి వెళ్తారా అని. మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? లేదు, ఊరికే తెలుసుకుందామని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అయ్యో, అక్కడేదో యాక్సిడెంట్. దిగి చూద్దామా? ఏమీ వద్దు, మనం వెళ్ళిపోదాం. యాక్సిడెంట్ అయితే సాయం చేయదు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే? మనుషులుగా పుడితే ఒకరికొకరిని సాయం చేసుకోవాలి. అదే మంచిది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అన్నా తప్పకుండా. హే, ఎవరు అంబులెన్స్ ఫోన్ చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏంటి చూస్తున్నారు? ఇంత నెట్టనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమండి, ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ అంబులెన్స్ పిలవండి. ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేయండి. మీరు తీసుకెళ్ళగలవా? అన్నా వెంటనే ఆటో పిలవండి. కొంచెం కొత్త తప్పుకోండియా. గాలి తగలదు ఇవ్వండి. జరగండియా. ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటి కారా? అదిగో సారబండ్లో ఎక్కించండి. ఏంటి చూడండి, కార్లో తీసుకెళ్ళి కుదరదు. ఆయనకి ఏమైనా అయితే వద్దు. నా మాట వినండి, కారు వద్దండి. కార్లో తీసుకెళ్ళి కుదరదు. ఏమండి, నా మాట వినండి, అందరూ ఎక్కద్దు. అరే, మీకు చెప్తే అర్థం కదా. ఏయ్, అన్న జాగ్రత్త, మెల్లగా మెల్లగా. అదిగోండి, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చింది, దింపండి. దయచేసి కొంచెం మాట్లాడడం ఆపండి. సార్, ప్రమాదంలో ఉన్న వాళ్ళని బండ్లో ఎక్కించాడు సార్. కూర్చో. వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. పాపం సాయం చేద్దాం అనుకుంటే నా నెత్తి మీద పెట్టాలనుకున్నారు. ఈడియట్స్. ఏం మనుషులు వీళ్ళంతా? లేదు, నేను యాక్సిడెంట్ గురించి అన్నాను. మరి సోషల్ కమిట్మెంట్? అందుకేగా నిన్ను తీసుకెళ్తున్నాను. సోషల్ కమిట్మెంట్కి ఇది సరిపోతుంది. థ్యాంక్స్.
హలో సిద్ధు నువ్వెక్కడున్నావు? ఐషు, చెన్నై రీచ్ అయ్యావా? ఇంకా బోట్ కాలేదు, ఫ్లైట్ డిలే అయింది. ఓ, నువ్వెక్కడున్నావు? నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏ డ్రైవ్ చేస్తే ఫోన్ మాట్లాడకూడదా? రీచ్ అవ్వగానే కాల్ చేస్తాను. లేదు, వేరే ఎవరన్నా నీతో ఉన్నారా? నాతో ఎవరుంటారు? మరే నీ వాయిస్ తడబడుతోంది. నా వాయిస్లోనా? అలా ఏం లేదే. అది సరే, ఒక 5 minutes లో మళ్ళీ కాల్ చేస్తావా? ఒక 15 minutes. ష్యూర్? యా షూర్, ఉంటాను. ఏ వద్దు వద్దు వద్దు. సిద్ధు, యు నో సంథింగ్, ఐ రియల్లీ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. బై. నిజంగా మిస్ అవుతున్నారా? అవును, కొంచెం కొంచెం. ఆవిడ మీ వైఫా? లేదు, గర్ల్ ఫ్రెండ్. మరి వైఫ్? అయ్యో, నాకింకా పెళ్లి కాలేదు. మీరు ఎందుకని పెళ్లి చేసుకోలేదు? ఈ ఈ పెళ్లి అనేది మామూలు విషయం కాదు కదా, చాలా కాంప్లికేటెడ్. ముందు మనకి నచ్చిన వాళ్ళు దొరకాలి, దొరకటానికి టైం పడుతుంది. కానీ నా విషయంలో నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. బట్ షీఈస్ ఓకే విత్ ఇట్. కాబట్టి ఏ సమస్య లేదు. పెళ్లి చేసుకోవడానికి ఏ విధంగా ఆలోచించాలో నాకు తెలీదే. నేను సుజన్తో పెళ్లి గురించి చెప్పగానే వాడు ఓకేనాడు. చివరికి ఏమేం చూసావా? ఐఎమ్ సారీ, ఏదో ఫ్లోలో అలా అనేసాను, తప్పుగా అనుకోవద్దాం. మీరు చెప్పింది కరెక్టే. ఒకరిని అర్థం చేసుకోవడానికి 3 years సరిపోదు, చాలా కాలం పడుతుంది. అయినా సుజన్ ఎందుకని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు? మీరు అలా చేసేవారా? అలా చేయటం నా వల్ల కాదు. ఏం జరిగిన చేయరా? చేయను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకో. ఇదంతా లైఫ్లో ఒక భాగమని దాటుకొని వెళ్ళాలి. ఇదంతా ఒక ఎక్స్పీరియన్సే. సరే, మీ మధ్యలో ఎలా ఉంది? ఇందాక విన్నావుగా, మేము ఎప్పుడూ కలుసుకొని మాట్లాడుకోము, బట్ మాకు కనెక్షన్ ఉంది. షీఈస్ క్వైట్ అండర్స్టాండింగ్. పర్వాలేదు, మీ రిలేషన్షిప్ బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడ్డానికి బ్యాచిలర్లా అనిపించట్లేదు కదా? లేదన్నయ్య, మీకు 2 పిల్లలు ఉండేలాగా ఉంది. అలా అంటావా? మీ గడ్డం సూపర్గా ఉంది. నిజంగా? ఆ, అవును, కానీ అదే చాలా సరిగా. లేదు లేదు. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు కాస్త డౌట్ వచ్చింది. ఏంటది? అన్నయ్యనా లేకపోతే అంకుల్ అన్నా. నేను కొన్ని రీల్స్ చూసాను, దాంట్లో వాళ్ళని అంకుల్ పిలిస్తే నచ్చదు, అందుకని అన్నయ్య అన్నాను. సారీ అన్నయ్య. మరేం పర్వాలేదు, రీల్ చూడడం మంచి విషయం. అన్నయ్యని పిలవచ్చు. ఆ, ఏయ్, నువ్వు ఏడుస్తున్నావా? అయ్యయ్యే, ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం దూరమే, రీచ్ అవ్వచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు, నాకు ఆకలిగా ఉంది. సరిపోయింది. ఆకలేస్తే ఏడుస్తావా ఏంటి? కొన్నిసార్లు అంతే. ఆ. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే.
ఇదేంటి ఏడిపించినప్పుడు తుడుచుకోవడానికి ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నావా? ఫ్యాషన్ అండి. ఓ ఇదంతా కస్టమైడ్. ఓ ఎలా ఉంది? ఆ, పెద్దగా బాగోలేదు. నువ్వు ఏడుస్తూ ఉంటే కొంచెం అందంగానే ఉంది. అలా అంటున్నారా? సజన్ కూడా అలాగే అంటాడు, నేను ఏడ్చినప్పుడు అందంగా ఉంటానని. చూసావా, చెప్పానా? ఒకవేళ ఏడవడం చూసి వాడు పారిపోయాడా? దానికి పారిపోవడం ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు రీచ్ అవుతాంగా, నువ్వే స్ట్రైట్గా అడుగు. దగ్గరికి వచ్చేసాం. Head north on lane C, then turn left. ఇక్కడేనే నాకు అనిపిస్తోంది. కిందికి దిగు. కావాలా? నాకొద్దు. టెన్షన్లో ఉన్నప్పుడు చాక్లెట్ తినడం మంచిది. ఆ, టెన్షన్ తగ్గుతుంది. కాసేపు తానేమో ఒక చాక్లెట్ లాగుండు, కాసేపు కనిపించు ఒక సీతాకోకల్లే. రోషంగా చూసిందో మీసాల పిల్లతనే, మనిషేంటో మనసేంటో అసలు అర్థం కానే కాదయ్యో. వాడు నన్ను చూసినప్పుడు నేను అందంగా ఉండాలి కదా. మంచిది. టిష్యూ. అక్కడుంది. ఓకే, మీరు బయలుదేరండి. థ్యాంక్స్. ముందు నువ్వు వెళ్ళి చూసిరా. సరే, నా ఫోన్. హే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బ్యాగ్ ఎక్కడే ఉండని. అన్నయ్య, ఈయన ఫ్లాట్ ఎక్కడని తెలుసా? ఇతను నాకు తెలుసు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆయన లేదా? ఏ చూపిండి. ఇప్పుడు ఎక్కడుంటారో తెలీదమ్మా. ఈయన సంవత్సరం ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా? ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏదైనా మీకు తెలుసా? అదంతా మాకు తెలియదమ్మా. అతను ఇక్కడ ఉన్నంతకాలం మాతో మాట్లాడలేదు.
అమ్మా నువ్వు ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నావు, పెళ్లి కూతురులాగే ఉన్నావు. ఏంటి ఏమైంది? అయ్యో సార్ ఆ? మేమేమీ అనలేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళింది. చూడడానికి పెళ్లి కూతురులా ఉన్నాను చెప్పాను, అవును. దానికి ఏడుస్తుందేంటి? హలో హలో ఎక్కడికి వెళ్ళింది? హలో ఏయ్, ఆగు. హలో ఏంటి నీకు ఆటలాటగా ఉందా? ముందు కారెక్కు. నాకేమీ తెలియట్లేదు. ఎలాగైనా కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ముందు నువ్వు ఏడవద్దు, సాల్వ్ చేయొచ్చు. ముందు నువ్వు కారెక్కు. నాకు అసలు అదృష్టమే లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. ఏయ్, ఇలా చూడు, నడ్రోడ్లో నిలబడి ఆడవటం ఏం బాగోలేదు. ఇలా చిన్న సమస్యకే నువ్వు ఏడిస్తే పెద్ద సమస్య వస్తే నువ్వేం చేస్తావు? చిన్న విషయమా? చిన్న విషయమా? చెప్పండి. అవునవును, ఇది చిన్న విషయం కాదు. అయినా లైఫ్ లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. ముందు నువ్వు కారు ఎక్కు ప్లీజ్, ఎక్కు. హలో కాస్త ఆగనే. అవును, నీ సమస్య ఇంకా పూర్తవ్వలేదా? ఏంటమ్మా మాట మాటికి ఏడుస్తూనేవనా? సార్ ఈ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని చెప్పానుగా. అది కాదు సార్, తను కారు దిగి పారిపోయింది. ఆ? దిగు పారిపోయిందా? లేదు అంకుల్, అలాంటి ఏమీ లేదు. ఈయనే నాకు హెల్ప్ చేశారు. అలా అయితే పర్వాలేదు. ఇంకా అతని గురించి ఏమైనా వివరాలు దొరికాయా? ఇంకా ఏమీ తెలియలేదు. అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయిందని భయంగా ఉంది. చచ్చా, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకమ్మా, మనం కనిపెడదాం. సార్ ఇప్పటికైనా అమ్మాయిని పోలీస్ స్టేషన్లో వదిలేయండి సార్. వద్దు అంకుల్, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. సరిగా చెప్పావమ్మా. సార్ ఒక పని చేయండి, ఈ అమ్మాయిని తీసుకెళ్లి బస్ స్టాండింగ్ లో వదిలేయండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. నువ్వు ఒక పని చేయమ్మా, నీ ఫోన్ నంబర్ ఇతనికి ఇచ్చేయి. వద్దు, ఇతను నీకు నా నంబర్ ఇస్తాడు. నంబర్ ఇవ్వు. 95 94 200. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. రేయ్ నువ్వు నాతో రా. డోర్వేనా? ఆ? బండి తేవా. నువ్వు ఓకేనా? హే, నువ్వు ఇలా మాటి మాటికి ఏడుస్తూ ఉంటే ఏం బాగోలేదు. నీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంతేకాదు, ఇలా ఏడుస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం తర్వాత ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. నీలాగైతే నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా? ఆ? ఫుడ్ ఆ. వెళ్దాం. సార్ మీకేం కావాలి సార్? తను అడగండి. అన్న 4 బరోటా, 2 బీఫ్ ఫ్రై, అలాగే 2 చపాతీలో 1 సరే. మీకు? నాకు ఒక టీ మాత్రం చాలు. అనయ్య, ఈయనకి 1. సరే మేడం. అది ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయింది. బాగా ఆకలిగా ఉంది అందుకే. థ్యాంక్ యూ.
ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీకు వద్దుగా? అన్నయ్య బిల్లు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. కావాలంటే ఇంకోటి తినొచ్చుగా. హెవీ, హెల్దీ కాదు. బాగా వేడిగా ఉంది చూడు. ఏమైంది? ఇదిగో తిను. పద పద ఇటువైపు. చూసి జాగ్రత్త. హే ఆ? ఆహా. బీఫ్ 23. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇవ్వండి. కరెక్ట్గానే ఉంది. ఆటో ఆటో టో ఆటో మళ్ళీ వస్తుందిలే. ఏం కాదు, ఇప్పుడు వస్తలే ఇంకో ఆటో. అదిగో వస్తుంది. ఒక నిమిషం, మనం వాళ్ళకి లిఫ్ట్ ఇద్దామా? ఏమైంది? పెళ్ళయ్యాక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకే భోజనం లేదా? పెళ్ళా? ఇది పెళ్ళేమీ కాదు. మరి సీరియలా? లేదు. యాక్టర్స్ అలాగే వచ్చేసారా? లేదు. లేదన్నయ్య, పెళ్ళే. నాకు ముందు మిమ్మల్ని చూసినప్పుడు మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదనిపించింది, కానీ ఇప్పుడు జోడీ భలే ఉంది. నేను కూడా ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. చివర్లో ఏమైందో తెలుసా? అలా నాకు వయసు అయిపోయింది, తను ఇంకా చిన్న పిల్లలాగే ఉంది. నన్ను నా కొడుకుని వదిలేసి వేరొకరితో లేచిపోయింది. అదంతా వాళ్ళ ఇష్టం. నేనందులో తలదూర్చుకోదలుచుకోలేదు. మీ విషయంలో అలా జరుగుతుంది అంటలేదు. అందరి తలరాత ఒకేలాగా ఉండదు కదా. మీరిద్దరూ డిన్నర్ రోజు బయటే చేస్తారా? అవును, టైం దొరికినప్పుడు మేము అప్పుడప్పుడు బయటకు వచ్చి భోంచేస్తాం. అది మాత్రమే మాకు సంతోషంగా ఉంటుంది. వీడినిలాగా కేర్ చేయడం, వీడికి కావాల్సింది వండి పెట్టడం, అందులో అప్పుడు ఒక సంతోషం ఉంటుంది కదా. ఏమంటావమ్మా? అవును. వీడు ఎంత పెద్దోడైనా సరే ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళడు. నా మనసుకి నచ్చని ఏ విషయం వాడు చేయడు. నాకు వాడికి నేను మాత్రమే ఉన్నాం. ఏంటి బాబు? కొంతమంది పిల్లల్ని బాగా చదివించి పెద్ద చేసి అమెరికాకి విదేశాలకి పంపిస్తారు. 10 సంవత్సరాల తర్వాత చూస్తే 20 సంవత్సరాలైనా కూడా వాళ్ళు తిరిగి రారు. అదెంత పెద్ద బాధో తెలుసా? మళ్ళీ చివరిగా ఆస్తిలో వాటా అడిగాడని గొడవ కూడా. కానీ వీడిని చూడండి, వీడికి ఏం అక్కర్లేదు. ఆస్తి కోసం గొడవ పడడు. నేనంటే వాడికి అంతే ఇష్టం. అంతే కదా? పుట్టినప్పుడు వాడి గుణమేంటో అదే చివరి వరకు ఉంటుందంట. ఇంకా కాసేపులో వెళ్ళిపోతాం, సరేనా? సార్, ఆ రైట్ సైడ్లో కాస్త ఆపండి. అదిగో అక్కడే రైట్ సైడ్. దా. ఇంకా ఇది పెళ్లి రోజు రాత్రి. పెళ్లి రోజులో ఇది చాలా ముఖ్యమైన రోజు. పెళ్లి కావాల్సింది రియాలిటీయే. మీకోసం రేపటి నుంచి ఒక కొత్త రియాలిటీ కాచుకుని ఉంది. అప్పుడు కూడా ఇదే ప్రేమతో ఉండాలేంటి? మనం వెళ్దామా? టాటా చెప్పు.
ఒక్కొక్కరికి ఎన్నో సమస్య ఉంది కదా, అవన్నీ చూస్తుంటే నా సమస్య చాలా చిన్నది. మీరు నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ, మంచి నిర్ణయమే. మ్. మీ పేరు సిద్ధు కదా? సరిపోయింది. ఇంతసేపటి తర్వాత నన్ను ఆ ప్రశ్న అడిగేదే. సరే వదిలేయండి. సో క్యూట్. లేదు, సిద్ధార్థ్ నారాయణ. అయ్యో, ఇంత పెద్ద పేరా? ఆ, మీకు నా పేరు తెలియదు కదా? చెప్పు. స్టెఫీ. ఆ, స్టెఫీ మాన్యుయల్. ఇది నా పేరు కంటే పెద్దది. ఇంట్లో అందరూ అనాన్ని పిలుస్తారు, మీరు అలాగే పిలవండి. బస్ స్టాప్ దాకేగా. మీరు బస్టాండ్కి వెళ్ళడానికి ముందు ఏదైనా పెట్రోల్ బంక్లో ఆపుతారా? ఆ? బండ్లో పెట్రోల్ ఉందే. అది కాదు, నాకు ఇప్పుడు స్టమక్ అప్సెట్ అయింది. ఇందాక తిన్న ఫుడ్ వల్లే పీకల దాకా మెక్కావుగా. అది తర్వాత మాట్లాడుకోవచ్చు. స్పీడ్గా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఆ, ఇప్పుడు ఎందుకని ఈ పాట పెట్టారు? పాటలు పెడితేనే స్పీడ్గా వెళ్ళగలను. ముందే పాట ఆపేయండి. ఓకే. ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన లేవా? అరే, కాసేపు అడ్జస్ట్ చేసుకోగలవుగా? కుదరదా? సరే, ఓకే. ఓకేనా? లేదు. మెల్లగా వెళ్ళు. తప్పుకోండి. త్వరగా వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. అది వస్తున్నాడు చూడు. ఆగు. ఆ గ్లాస్ కొంచెం తెచ్చు. కొత్తగా పెళ్ళయిందా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా? మేము దగ్గరలో ఉన్న చోటుకి వెళ్తున్నాం. ఓ, చోటుకి పేరు లేదా? మాకు తెలియని చోటు ఉందా? దాని గురించి చెప్పు. దాని గురించి నీకు చెప్పనక్కర్లేదు. చేటప్పా. అసలు మీకు ఏం కావాలరా? ఏం తెలియాలి? ఖచ్చితంగా తెలియాలి. ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి కదా. ఇలా చూడు, తనకేమీ తెలీదు. నువ్వు వచ్చి కూర్చో. ఆగండి, వదిలేసి వెళ్ళలేము. ఏంటే? ఏంటేనా? ఏంట్రా? ఏరా లాగి కొట్టేరనుకో పళ్ళు ఊడిపోతుంది. ప్లీజ్ నువ్వు పద, కూర్చో. ఆగరా. నా గురించి ఏమనుకుంటున్నారు? కూర్చో. ఊరికే ఉండను. సారీ, ప్లీజ్. ఆ రౌడీ గడతో నువ్వెందుకు గొడవ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలు చాలవా? మధ్యలో ఈ గొడవలు కావాలా? వాడే కదా గొడవకు వచ్చింది. మీరు మాత్రం మధ్యలో రాకపోతే వాణ్ణి. అన్నయ్య, ఒక హెల్ప్ చేయాలి. నాకు వేరొక డ్రెస్ రెడీ చేసి ఇవ్వగలరా? డ్రెస్సా? అంటే ఈ రాత్రి వేళలో? ఈ డ్రెస్ నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. రెస్ట్ రూమ్కి వెళ్ళి మురికైపోయింది.
అదే నీ కాళ్ళు కొంచెం పక్కన పెట్టుకుంటావా తగలకుండా? అన్నయ్య ఇది తడిచిపోయింది అంతే. లేదు అదే డ్రెస్ మార్చుకోవచ్చు. చూడు మనం ఓ పని చేద్దాం, నా గర్ల్ ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్దాం, అక్కడ నువ్వు మార్చుకోవచ్చు. అక్కయ్య అక్కడ లేదుగా. తనకొకసారి కాల్ చేసి చూస్తాను. అరేరే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం కంగారు పడకో, తన ఫ్లాట్ని ఈజీగా ఓపెన్ చేయగలను. ఎలా ఉంది? తన కోసం కష్టపడి వెతికి మరీ పట్టుకున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్. నైస్. అన్నయ్య ఏమైంది? అక్కడ ఎవరు? సిద్ధు, షిట్. సిద్ధు, ఏ తప్ప. సిద్ధు, ఇట్స్ నాట్. డోంట్ టచ్ మీ. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. వాట్ షుడ్ ఐ థింక్? తెలియకుండా జరిగిపోయింది సిద్ధు. తెలియక్ వాట్? ఏం మాట్లాడుతున్నావు? తెలియకుండా చేసావా? ఆ డ్రెస్ ఇస్తారా? చెప్పు. ఇదా పసుపు పసుపు. ప్లీజ్ సిద్ధు, నన్ను No, క్షమించు. don't touch me. ప్లీజ్ నన్ను సిద్ధు, ముట్టుకోవద్దు. అలా చెయ్యొద్దు. ముట్టుకోకుండా మాట్లాడు. ప్లీజ్, ఎవడో అర్థం వాడు? చేసుకో. మళ్ళీ అబద్ధాలు ఆడకు. ఎవడో చెప్పు. తీసి. అది విను, నా పాత కాలేజ్ ఫ్రెండ్. ఏంటి? నేను వాడిని ఎయిర్పోర్ట్ లో చూసిన తర్వాత చూడగానే? అలాగే పాత విషయాలు మాట్లాడుకొని తెలియకుండా జరిగిపోయింది. సిద్ధు ప్లీజ్. నోరు ముయ్. ఏడుస్తున్నావా? నువ్వు ఏడవకూడదు, నేను ఏడవాలి. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తనెవరు? హ? ఎవరని అడుగుతున్నాను కదా. తను నాకిప్పుడు అర్థమైంది. నేను లేదని నీకు తెలుసు కదా. నేను ఇక్కడ లేదని నా రూమ్కి వేరే అమ్మాయిని తీసుకొచ్చావు కదా. వాట్ ఆర్ యు సేయింగ్? హ. ఓ, అది గౌన్తో తీసుకొచ్చేసావు. నీకు గౌన్ మీద ఒక ఫిటిష్ ఉంది కదా. నువ్వు ఎలా ఇలా చేసావు సిద్ధు? ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నీ దగ్గర నేను సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు నేను ఒకే తప్పు చేశాం. వీఆర్ ఈక్వల్ సిన్నర్స్. ప్లాన్ చేసుకొని వచ్చావు కదా. అన్నయ్య అన్నయ్య మీరు ఏడవకండి. నన్ను ఏడవకుండా ఏం చేయమంటావు? మీరే చెప్పారు కదా ఏడవడం వల్ల ప్రయోజనం లేదని. మీరే ముందుకు వెళ్ళిపోవాలని చెప్పారు కదా. అదంతా చెప్పడం ఈజీ. మీరు ఏడవడం చూస్తుంటే నాకు కష్టంగా ఉంది. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. అవును కదా, నేనెందుకు ఏడవాలి? నేనేం తప్పు చేశానని? నీకు హెల్ప్ చేశాను అంతే. నేనిక ఏడవను అంతే. నేనిక ఏడవను, అర్థమైందా? ఎక్కు.
అన్నయ్య మీరు దిగులు పడకండి. నాకేంటి దిగులు? నాకే దిగులు లేదు. ఎందుకని కోపడుతున్నారు? నేనే కోపడటం లేదు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఈ ప్రపంచంలో అమ్మాయిలు అసలు నమ్మకూడదు. నన్ను తనే వెతుకుంటూ వచ్చింది తెలుసా? తెలీదు. నువ్వు ఏ ధైర్యంతో అన్నీ వదిలేసుకొని ఇక్కడి దాకా వచ్చావు? ప్రేమ తొక్క. నాకిక ఎవత్తి వద్దు. అమ్మా, సిద్ధు, నువ్వు రావటానికి లేట్ అవుతుందా? బాబు, హలో హలో, నేనే అయ్యా. అమ్మా, ఇదిగో వస్తున్నా. నువ్వు ఇందాక కాల్ చేసినప్పుడు నేను కాస్త టెన్షన్గా ఉన్నాను. అందుకే నీతో కోపంగా మాట్లాడాను. నీకేమైందయ్యా? ఏం ఒకలాగా మాట్లాడుతున్నావు? సమస్య లేదమ్మా. అమ్మా, నువ్వు తిన్నావా? లేదయ్యా, కాస్త నీళ్లు తాగాను. నాకు ఆకలేదు. నువ్వు తొందరగా రా అయ్యా. అలాగే అమ్మా. అన్నయ్య నేను వెళ్ళిపోతాను. నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి. నాకు అదృష్టమే లేదు. నా తలరాత ఇంతే. నేను వచ్చిన తర్వాత కదా మీకు ఎన్ని సమస్యలు. నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్లే ముందు డ్రెస్ మార్చుకుంటావా? లేదు, పర్లేదు. నన్ను బస్టాండ్లో డ్రాప్ చేయండి. ఆ. ఇది ఏనా చిరు ప్రేమ మీకు గౌన్ బాగా ఇష్టమా? కలయేనా నిజమేనా నన్ను తాకే సుగంధం ఇదేదో మౌనం పాడే రాగం జాలమా కన్నుల్లో కదిలే భావం నే చదివా ఇదేదో కాలం మాడే ఆటేనంటావా అయినా బాగుందిలే నాలో నీవేనా నీలోనా. అన్నయ్య థ్యాంక్స్. మీరు లేకపోతే ఇబ్బంది పడేదాన్ని. సరే, మీరు బయలుదేరండి. మీ అమ్మ కాల్ చేసే ముందు మీరు బయలుదేరండి. హే, ఇది మామూలే. అమ్మి పాటికి తినేసి పడుకుని ఉంటుంది. అవును, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వెళ్ళిపోవడమే. ఓ. ఎందుకంటే మీకు జరిగినట్టు నాకు జరిగిందంటే నేను తట్టుకోలేను. తెలియకుండా పోవడమే మంచిది. చూడు, టెన్షన్ తగ్గించుకోవడానికి చాక్లెట్ ఉంది కదా, అది ఇస్తావా? ఆ,
లేదు, ఒకసారి ట్రై చేద్దామని. ఆ మొత్తం తినేయండి. పర్లేదు, థ్యాంక్స్. వెళ్ళేస్తాను. మీరు ఏడుస్తే అంత అందంగా లేదు, నవ్వితే బాగున్నారు. మీరు మంచివారు, మంచి జరుగుతుంది. వస్తాను. ఓకే. చిలినీపై మనసాయి మరులేవో విరిసేలే నిను వీడి క్షణమైనా నిలిచేనా చెలి. కావాలా? వద్దు. టెన్షన్గా ఉంటే చాక్లెట్ తింటే బాగుంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఇది ఏనా చిరు ప్రేమ చిగురించే మదిలో కలయేనా నిజమేనా నను తాకే సుగంధం ఇదేదో మౌనం పాడే రాగం జాలమా కన్నుల్లో కదిలే భావం నీ చదివా ఇదేదో కాలం మాడే ఆటేనంటావా అయినా బాగుందిలే నాలో మీరు ఏడవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏడవకండి, వెళ్దాం పదండి. ఒకటే రగడే సఖియా కను చూపే వెతికే నీకై కను పాపే ఒకచే నీకై కరినావే చెలియా నాకై
హే హ్మ్? నేను ఎందుకు నిన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? తనకేమైందో తెలుసుకోవాలి కదా. తనని వెతుక్కుంటూ నువ్వు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చావు కదా. ఆ, అప్పుడు నీలాంటి వ్యక్తితో తను ఎందుకలా నడుచుకున్నాడో తెలుసుకోవాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ, లేదనుకో ఆ? అది ఎప్పుడు మారిన ఒక బాధలాగా అలాగే ఉంటుంది. అదే మంచిది కాదు. మ్, అందువల్ల వాడెక్కడున్నాడో మనం కనిపెట్టాలి. ఆ. ఉమ్. నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని. హ్మ్. రిలేషన్షిప్ విషయంలో నా పరిస్థితి నీకంటే ఘోరం. ఆ, ఇంతకుముందు కూడా చాలా బ్రేకప్స్ జరిగాయి. మ్, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటానో అప్పుడు బ్రేకప్ అవుతుంది. కాసేపు కూర్చొని ఏడుస్తాను, ఆ, తర్వాత అంతా ఓకే. నాకు అలవాటు అయిపోయింది. అలాగా. ఇక పెళ్ళి అక్కర్లేదని అనుకున్నాను, కానీ మా అమ్మ కోసమే. మ్, నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని మా అమ్మ కోరిక. నేను అమ్మ కోసమే ఐశ్వర్యాన్ని మీట్ అయ్యాను. మ్మ్. ఈసారి అంతా ఓకేనే అనుకున్నాను. చివరికి ఇలా జరిగింది. ఏం చెప్పాలి? సరే వదిలేయండి. అది గుడి గంట కాదు, క్లాక్ సౌండ్. ఇక్కడున్న పాతకాలపు క్లాక్. అవును, దేవుడి మీద నమ్మకం లేదన్నా? అన్నను కానీ ఉండుంటే మీరు వెంట్రుకలు తెల్లబడ్డాయి. అలాగా? మ్. ఓకే. మ్మ్. అవును, మ్. డ్రెస్ మార్చుకోవాలిగా. ఆ, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎవరి సమయంలో? మ్, సిద్ధు, హా, తీసి మాట్లాడు. హా, లౌడ్ స్పీకర్లో వెయ్యి. సిద్ధువే కదమ్మా. అయితే కట్ చేసేదా? వద్దు. స్పీకర్. ఏంట్రా సిద్ధు? రే బావా, నేనురా. ఏంట్రా, నేను నిద్రపోతున్నాను రా. నా కూడా ఒక అమ్మాయి ఉంది. ఏంటే? హే, ఆ? వాడిప్పుడు ఏమన్నాడమ్మా? నీకు వినిపించలేదా? క్లియర్ గా లేదు. క్లియర్ గా లేదా? లేదే. వాడితో పాటు ఒక అమ్మాయి ఉందంట. లేదు, హా. నాకు అలా వినపడలేదు. నువ్వేదో అనుమానం పడుతున్నావు, ఆడ వాళ్ళు చెప్పలేదు. వాడితో పాటు ఒక అమ్మాయి ఉంది అని వినంగానే ఎందుకు ఫోన్ కట్ చేసావు? లేదు, వాడు చెప్పింది క్లియర్ గా వినపడలేదు కదా. ఇదో మళ్ళీ చేస్తున్నాడు. లై, తీ. హా, వదలకుండా చేస్తున్నాడు చూడు. తీ, లౌడ్ స్పీకర్లో వెయ్యి. ఏదో మిస్అండర్స్టాండింగ్. తీయమన్నానుగా. బావా, కట్టేంది. నా కూడా ఒక అమ్మాయి ఉందిరా. నీతో పాటు అమ్మాయి ఉందంటే నువ్వే తీసుకెళ్ళు. తెలివిలేనోడా. కుటుంబాల్ని చెడిపేదానికే వచ్చావు. ఇంకా మీదట ఇలాంటి విషయాల కోసం నా భర్తకు ఫోన్ చేసావంటే చూడు అయ్యో, చెప్తాను. అలా కాదు. నా మాట విను. తను నేను బస్టాండ్లో కలిసిన అమ్మాయి. బస్ స్టాండ్ లోనా? ఛీ, రే, నీకు బస్ స్టాండ్ లో ఎంతో మంది అమ్మాయిలు దొరుకుతారు. అందుకోసం నా భర్తను పిలవద్దు, సరేనా? అయ్యో, అదేం లేదు. నేను తనకి హెల్ప్ చేద్దామని ఇక్కడ. ఏ హెల్ప్ ఉన్నా సరే. నువ్వు చాలా రోజుల నుంచి ఇదే చేస్తున్నావు. అది కాదు, ఇలా నేను- ఇంకా ఎందుకు help చేయాలి? ముందు ఆయన మాట్లాడేది విని ఆ తర్వాత మాట్లాడు. ఇలా చూడండి, ఎవరిది? మీరు అనుకున్నట్టు ఏదీ లేదు. నిన్న నాకు పెళ్లి. 3 years గా ప్రేమించిన వాడు పారిపోయాడు. అతని వెతికి పెట్టుకోవడానికి వచ్చాను. అప్పుడు ఈయనే బస్ స్టాండ్ లో నాకు హెల్ప్ చేశారు. అదే విషయం. ఇప్పుడు నేను ఈ బ్రైడల్ డ్రెస్ ని మార్చాలి, అందుకే ఫోన్ చేశారు. వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే ఊరుకోండి. తీసుకోండి. ఆ, హలో. ఛ, పరువు పోయింది కదా. కొన్ని రోజులుగానే అనుమానం ఎక్కువ అవుతుంది నీకు. హ్మ్, కావాలంటే నేను ఓపెన్ చేయనా? హ్మ్. ఇదంతా నా తలరాత. ఛ, రా.
ఇక్కడ శారీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, అదిరిపోతాయి, బాగా మ్యాచ్ అవుతాయి. ఏంట్రా ఈ అర్ధరాత్రి వేళ ఎవరు పెళ్లికి వెళ్ళడం లేదు, క్యాషువల్స్ చాలు. క్యాషువల్ చూస్తున్నారా? అయితే ఇటువైపు, అటువైపు కాదు, ఇటువైపు. ఇక్కడ కాంచీపురం సిల్క్స్, బనారస్, అది ఇదిని కాకుండా సూట్ బూట్ అని చాలా కలెక్షన్స్ ఇక్కడ బాగా Casuals చాలు, చూపించు. అటువైపు వెళ్దాం పదండి. రండి. అరే ఇక్కడ లెహంగా అలాంటి అన్ని విధాల వెరైటీస్ ఉన్నాయి, కలర్ఫుల్ గా కూడా ఎరా ఉంటాయి. నీకు చెప్తే అర్థం కదా? లేదు, ఈ అమ్మాయి ఇప్పుడు ఈ గౌన్ మార్చుకోవాలి అంతే. ఇదిగో చూడు ఇక్కడ ఉంది, ఇది మార్చుకుందామా? క్యాషువల్స్ చాలరా. చాలా ఆ. మీకు కూడా అది చాలా. అదిగో అక్కడ ఫుల్ గా క్యాషువల్సే, మీ సొంత కొట్టడానికి ఏం కావాలంటే తీసుకోండి. ఓకే సరే. నువ్వు పదరా. I'ma kick back when you fake like that. Head out of the game, I don't play that fact. Once you let me go, no, you never come back. I'ma be the best that you never had. రేయ్ తను తీసే బట్టలకు డబ్బులు నువ్వు కడతావు కదా. సొంత షాప్లో అనుకుని ఏమైనా తీసుకోమన్నావు? నువ్వు అస్సలు మారలేదే. రే ఇప్పుడు తను తీసేదంతా లేని పీపీరా. లేన్ పీపీ కాదురా, లియన్ పెప్పే. ముందు అమ్మే వస్తువు పేరు సరిగ్గా పలకడం నేర్చుకో, అర్థమైందా? నేను శారీ సెక్షన్లో కదా పని చేస్తున్నా, అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదులే. ఇందుకే నేను దివ్య ఉతికి ఆరేసేది. శారీ సెగ్మెంట్. రే కాస్ట్లీ రేట్లో వేరే తీస్తుందిరా. రే ఒక డ్రెస్సేగా, కాస్త సజెస్ట్ చేసుకో. ఇస్తే చాలులే. సరే, ఇక్కడ ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ, ఆ తలుపు కొంచెం నెట్టామంటే చాలు. పొట్ట కనపడుతుందా? ఈ హుక్ కాస్త తీస్తారా? వస్తున్నా. రే ఆ? నువ్వు రా. ఆ? దానికి కొంచెం గట్టిగా. నాకు తెలిసి నువ్వు గమనుడు. ఇందుకు ముందు తను చూడలేదా? లేదు. మొదటిసారా చూస్తున్నావు? ఆ. నిజంగా? నేను బిల్ వేసుకొస్తా. ఎదలోదులో ఒక రాగం కనుచూపులో కబురే ప్రేమన్నదే మొదలాయే అది చివురులు వేసేలే
నాలుగు కన్నలు రెండాయే స్వప్నాలే ఒకటే నా మనసులో నేనేలే మన కలయిక ఒక వింత ఇదే ఇదే సుఖమేలే అదు ఇదే సుఖమేలే చిరు చిరు చినుకేలే అది ఏసీ ఆ, ఆ. ఎదలోదులో ఒక రాగం కను చూపులో కబురే ప్రేమన్నదే మొదలాయే అది చివురులు వేసేలే ఈ క్షణమేదో నీలాగా మారలే ఆ దూరాలే దూరమే తెలుసా తెలుసా మనసా ఇన్నాళ్ళు వెతికా నీకై కనులకు అందక నీవు దాగావు ఏం లేదు దాగేలే అది తెలుసునులే మెచ్చారవే ఎగిరే ఎగిరే ఊగలొకటై కదిలే కదిలే శ్వాసలొకటై ఎదురే ఎదురే చూసే రోజు వచ్చే మాగం రానే వచ్చే ఎగిరే ఎగిరే ఊగలొకటై కదిలే కదిలే శ్వాసలొకటై ఎదురే ఎదురే చూసే రోజు వచ్చే మాగం రానే వచ్చే పాటలు వినాలండి ఆ? పాటలు పెట్టచ్చు కదా వెల్కమ్ టు హార్ట్ బీట్స్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? చెప్పలేని ఏదో ఒక విషయం మీకు ఆయనకి మీ మధ్యలో ఏదైనా జరిగిందా? ఎంత దాచాలనుకున్నా ఆ కళ్ళు చెప్తున్నాయి కదా, నువ్వు నాకు సొంతమని, నేను నీకోసమే పుట్టానని. అలా అయితే మీ మధ్య ప్రేమ మొదలైనట్లే. సిజిన్ అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే వాణ్ణి నేను చాలా మిస్ అవుతున్నాను. మీకు డౌట్ వచ్చిండొచ్చు, ఇల్లు వదిలి వచ్చిన తర్వాత వాడు వెనకాల ఎందుకని వెళ్తుందని. వాడు ఏ తప్పు చేసుండడు, ఏదో జరిగుంటుంది. అది ఏంటని నేను తెలుసుకోవాలి. తర్వాత మీరు మాత్రం రాకపోతే బస్ ఎక్కి ఊరికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నువ్వు సిచ్యుని కలవగానే నేను వెళ్ళిపోతాను. ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే రేపు మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది, నేను అది అటెండ్ అవ్వాలి. నువ్వెందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? నేను నవ్వలేదే. నువ్వు నవ్వావు, నేను చూశాను. నేను కనీసం నవ్వకూడదా? అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. చాలా కష్టం. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నేను ఏదో టర్నింగ్ మిస్ అయినట్టున్నాను. మనం సిజిన్ కనిపెట్టాలి కదా. కనిపెట్టాలి. నీ దగ్గర ఆ పోలీసు నెంబర్ ఉంది కదా? ఉంది. అదేవు, కాల్ చేసి చూద్దాం. ఓకే.
హలో హలో సార్. ఆ, సార్ నేను సిద్ధార్థని. ఏ సిద్ధార్థ? సార్ మనం 2 సార్లు కలిసాం. ఆ అమ్మాయికి హెల్ప్ చేసేటప్పుడు ఎస్పీ ఫ్రెండ్ అని చెప్పావే అతనవేనా? అవును సార్. చెప్పా. అదేంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాతోనే ఉంది. ఇకపోతే ఆ అబ్బాయి సీజన్ ఉన్నాడే, వాడు ఇంకా దొరకలేదు. సార్ ఈ విషయంలో మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా? ఫోటో పంపిస్తాను. ఓ అరే బిజీలో మర్చిపోయాను. నువ్వు పంపించే. ఓకే సార్, థ్యాంక్స్. నీ పోలీస్ అంకుల్తో మాట్లాడాను. మనం ఒక ఫోటో పంపాలి, తర్వాత బయలుదేరొచ్చు. ఓకే. నాకు ఆకలిగా ఉంది. ఇందాకేగా పరోటా తిని బాత్రూమ్కి వెళ్ళావు. నేను టెన్షన్గా ఉంటే త్వరగా జీర్ణం అయిపోతుంది. సరే సరే. నాకు సముద్రం చూస్తుంటే చేపలు తినాలనిపిస్తుంది. చేపల? ఆ, ఈ టైంలోనా? ఆ, చేపలు ఇక్కడ దగ్గరలో ఫ్రై చేసిన చేపలు దొరుకుతాయి, బాగుంటాయి. టెన్షన్కి బెస్ట్ ఫుడ్. ఎక్కువ. ఓకే. ఈ ప్లేస్ ఎలా ఉంది? సూపర్, అదిరింది. ఇది ఎవరికి తెలియని ఒక సీక్రెట్ స్పాట్. మంచి డిషెస్ దొరుకుతాయి. ఊటీలో ఫ్రెష్ చేపలు దొరకవు కదా. నువ్వు చేపలు కావాలని అడిగినప్పుడే అనుకున్నానులే. రా కూర్చో. అదిగో వచ్చేసింది. ఎస్. ఉన్నర చేప, కనవా, నిమ్ చేప, పరోటా, అప్పం, సాలెడ్స్, బిర్యానీ, టీ. ఓకే. తిను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? అలా ఏం లేదు, ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ముందుగా లెమన్ మాత్రం ఇలా బాగా స్క్వీజ్ చేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని తిను, బాగుంటుంది. తీసుకో, ఇంకా తీసుకో. ఓకే. ఎలా ఉంది? ఇదే మన తిరువనంతపురం ఫుడ్ సీ. ఎలా ఉంది? బాగుంది. మధుబాబు కాల్ చేస్తున్నారు. హలో సార్. లేదు సార్, ఆ విషయం మీరే చెప్పండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇస్తున్నాను. అమ్మా చూడమ్మా, నేను ఇప్పుడు నీతో ఏం చెప్పాలనుకున్నానంటే. ఏదైనా పర్వాలేదు అంకుల్, చెప్పండి, నేను ఫేస్ చేస్తాను. నేను చెప్పేది విని నువ్వు బాధపడకూడదు. వాడి గురించి పూర్తిగా విచారించానమ్మా. వాడికి ఇక్కడ ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉంది. ఇప్పుడు వాడు ఆ అమ్మాయితోటే లివింగ్ టుగెదర్లో ఉన్నాడు. నువ్వు ఏమనుకోకుండా మీ ఊరికి వెళ్ళడమే మంచిది. చూడు, ఊరికే దిగులు పడకు. అంటే నేను మూడు సంవత్సరాలు ఒక క్లూ కూడా ఇవ్వకుండా నిన్ను మోసం చేసిన వాడిని చెంప పగలగొట్టాలనిపించట్లేదు? ఇచ్చే తీరాలి, తప్పకుండా కొట్టాలి. కానీ ఎలా చేయాలి? అది నేను చూసుకుంటాను. నువ్వు వాడిని కొడతావా? ఏం చేస్తానో చూడండి, పళ్ళ రాళ్ళ కొడతాను. ఎద్దవా. అయితే ఓకే, డన్.
ఖచ్చితంగా వాణ్ణి కొడతాను. కొట్టాలి. ఆ మరి అంటే హలో హలో సార్. అదే చెప్పాను కదయ్యా, ఇంకేంటి సమస్య? ఆ అమ్మాయి ఊరికి వెళ్ళిందిగా? లేదు సార్. ఆ? ఏంటి వెళ్ళలేదా? లేదు, ఆ కుర్రాడు నాడే సజన్, వాడిని కలిసి వాడి 2 చెంపలు వాయించాలని తను అంటోంది. ఆలోచిస్తే అదే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. అందుకే హెల్ప్ అడుగుదని మీకు కాల్ చేశాను. ఏమయ్యా, రాత్రిపూట మీకు వేరే పనే లేదా? నన్ను కొంచెం ప్రశాంతంగా పడుకొని ఉన్నాయా? రేపు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి. సార్, పెద్ద బాడీ ఉన్నప్పటికీ దాని తగ్గట్టు మీది పెద్ద మనసు అని తను ఇందాకే అనింది. అందుకని సహాయం అడిగితే మిమ్మల్ని అడగమని తను చెప్పింది. అందుకే సార్ ప్లీజ్. సరే. ఓకే సార్, థ్యాంక్స్. కనిపెడతాను. నేను వాడి పళ్ళు రాలకొట్టి రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నేను ఉంటాను. సరే, ఏంటమ్మా, ఏమైంది? మీరెవ్వరూ టెన్షన్ అవ్వకండి. వాణ్ణి కలిసి 4 అడిగి ఇక్కడికి వస్తాననింది. మీరు తినండి. నేను చెప్తున్నాను కదా, అందరూ తినండి. Throw down with the boys in the back of the Motown, chillin' with the so-called hoes. Now I'm blown up, everything else in the rear view now. Rear view now, rear view now, rear view now, rear view now, rear view now. Let's run it through the party. Let's run it through the party. ఏయ్, ఇదేనికి? బుర్రని పగల కొట్టాలి కదా. ఏయ్, అదే వద్దు, ఇలా ఇవ్వు. Come on. ఏమైంది? వాడిని చూసిన వెంటనే మనసు మారిపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆవేశమే ఆహద్దు దాటాలి నీ కోపమే, ఇవేళ తీరాలే చిందులేయి, తాకేలా మేఘాలే రోజు మరి రాదు ఓ సోదరా. సిక్కిలరా పెక్కేస్తే పోతుంది హగ్గన్నచో, ఇచ్చేసే బాగుంది అదిరేలా. వెయ్యాలి స్టెప్స్ ఎన్నో వలుపంటూ లేనే లేదు సయ్యాటలో. గడిచే నిమిషం మనదేనురా, ముందు టేస్తూనే చూడరా. ఇది కనరాని ఆ స్వర్గమేనంటాడు గిడి చెయ్యర ముద్దిద్దం. Sit back. Here we go again. Life for the party, there is nothing else to see. Chillin' with a hottie, living a dream like it's a stream. రోజు సందడిలే రోజు పండుగలే ఈ రోజా తోటల్లో, ఆ హార్ట్ బీట్లో మోగే డీజేలో కౌగిళ్ళాలో గిలిలో. ఆ కాలమైన ఈ జాలములో ఆగునులేమై మరిచి, ఈ మాటలలో సురధారలుగా పొంగునులే రసికతలే. ఇది మారుని అంబుల సుఖసాలే, ఆ ఇంద్రుని కమ్మని సురసాలే. మధు ప్రోలే వేలైదే, మధు పాలే బాలు సదా వరములే. తన కనులలో జ్వాలలే రేగురా, తన అడుగులో పిడుగులే రాడురా. ఇకపై ప్రళయాలే విలయాలే అసుర సంహారం ఈ రోజు చెయ్యాలి దీపావళి. Hold your drinks up, let's party rollin'.
ఎక్కడ చూడకండి, అక్కడ చూడండి. అనా అది ఐఎమ్ సారీ అనా. సిజి సిజి కన్నా బంగారం చూడు నన్ను చూడు సిజి అయ్యో ఏమైందిరా నీకు అరే చూడు చూడు అరే ఏం కాలేదు కదా నీకు అరే నువ్వెందుకనే మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వు నువ్వు అలా కొట్టడానికి అసలు ఏం చేశాడే వీడు సిజు కన్నా ఏం కాలేదురా నీకు నేనున్నానుగా ఎలా చూస్తుందో చూడు నువ్వు నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నావు మా గురించి కాస్త ఆలోచించవచ్చు కదా మేము ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టాం మమ్మల్ని కాస్త ప్రశాంతంగా జీవించనివ్వండి సిజు కన్నా ఏంట్రా అయ్యో ఎలా కుట్టిందో చూడు నొప్పేస్తుందా బంగారం ముందే చెప్పుండొచ్చు కదా వదిలేస్తుంటాను వాడెందుకు భయపడాలి వాడు మూర్ఖుడు అది కాకుండా పబ్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఆడుతున్నాడు దేనికి పనికిరాడు నీచుడు ఇది అంతా వాడి ఐడియానే ఒక విధంగా చూస్తే కొంచెం కష్టమే. మనం రేపు ఇది చెప్తే ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. పిచ్చడు మీరనంటూ నాకు పెళ్లి వద్దు ఏమీ వద్దు సిజన్ని చూడగానే నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తావని నేను అనుకున్నాను. ఎందుకు ఎడవాలి ఇంతకు ముందు ఏడుచేశాను కదా మీకొక విషయం తెలుసా నేను సిజిన్ కలిసి ఉన్నప్పుడు వాడు వచ్చి సిజిన్ని తీసుకుని వెళ్ళేవాడు ఇప్పుడే అర్థమవుతుంది నేనొక దద్దమ్మని ఇది తెలియకుండా నేను జీవించేశాను అయితే మీ మధ్య ఇంకేమీ ఆ? అదే వేరే యాక్టివిటీస్ ఏమీ జరగలేదు కదా అని. ఏంటి అవును కరెక్టే నాకు ఒక ముద్దు కూడా పెట్టలేదు అయితే కరెక్టే. విషయం ఇదే అన్నమాట. నేను అనుకున్నాను ఒక మంచి రిలేషన్షిప్ లో ఉన్నానని. ఏంటి? ప్లాటోనిక్. ప్లాటోనిక్. అది ఏదో కోపంతో వచ్చేసాను కానీ ఇప్పుడు వెళ్ళాలంటే ఎందుకలా అంటున్నావు? ఇక మీటే ధైర్యంగా ఉండాలి. ఇప్పటివరకు నువ్వు ధైర్యంగానే ఉన్నావుగా. సడన్గా ఏమైంది? అదేంటంటే ఒక ఫ్లోలో ఆటోమేటిక్గా వచ్చేసింది. అయితే ఇకపైన కూడా అలాగే ముందుకు సాగిపోతూ ఉండు, అంత సర్దుకుంటుంది. ఇంకా చెప్పారు కదా అర్థం చేసుకోవాలంటే చాలా రోజులు పడుతుందని. ఒక్కరిని అర్థం చేసుకోవడానికి చాలా రోజులు అక్కర్లేదు, కొంతసేపు చాలు.
చూడండి, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో ఇప్పుడు ఏమంటారో అర్థం కావడం లేదే. మీరు నార్మల్గా మాట్లాడండి, కోపడకండి. ఆ. హలో అమ్మా. సార్, నేను రవిన్ సార్. ఏమైంది రవి, అమ్మ ఫోన్ నుంచి చేస్తున్నావు? సార్, అమ్మ పిలిస్తే లేవలేదు. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. ఆ? మీరు వీలైతే కాస్త త్వరగా రండి సార్.